అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈ మాటలు సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను పలుకుచున్నారు. ఇశ్రాయేలీలు మరి దేవుని మాట విననందుకు, మాట విననొల్లని వారుగా ఉన్నప్పుడు దేవుడు వారందరినీ చెదరగొట్టడం మనము చూస్తాం. 5వ అధ్యాయంలో కూడా సిరియా దేశము వాళ్ళు ఇశ్రాయేలీయులున్న దేశానికి వెళ్ళి అక్కడ ఒక చిన్నదాన్ని చెరకొని తీసుకొని వచ్చారు. ఈ చిన్నది యజమానురాలితో మరి ఆ పరిచర్యను కొనసాగిస్తున్న సమయంలో యజమానుడు కుష్ఠ రోగముతో బాధపడుచున్నారని తెలుసుకొని వెంటనే నా ఏలిన వాడు మరి షోమ్రోనులో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉంటే దేవుడు ఆయనని స్వస్థపరుస్తారని చెప్పడం మనము చూస్తాం. ఈ చిన్నది మరి ఎంతో విశ్వాసముతో ఇక్కడ ఉంది. తను ఒక బానిస, తను ఒక పని మనిషి. షీఈస్ అ స్లేవ్ అండ్ షీఈస్ అ మేడ్, యట్ షీ డిడ్ంట్ ఫీల్ దట్ షీ ఈస్ సో అన్ఇంపార్టెంట్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. దేవుని యందు తనకున్న విశ్వాసాన్ని కనపరచడానికి తను ఏమాత్రము వెనకాడలేదు. షీ డిడ్ నాట్ హిట్ హర్ లైట్ అండర్ ద బుష్. ఇక్కడ మనం చూచినట్లయితే తను వారిని ప్రేమించింది కాబట్టి దేవుడు కార్యము చేస్తాడని మరి వారి క్షేమాన్ని తను కోరుకుంది. ఎక్కడైతే ఈ చిన్నది పరిచర్య చేస్తుందో ఈ చిన్నదాని యందు ఆ ఇంటి వారు కూడా నమ్మిక ఉంచారు. అందుకే ఆ చిన్నది చెప్పిన వెంటనే వారు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడం మనము చూస్తాం. ఎలీషా ప్రవక్తతో మాట్లాడడం మనము చూస్తాం. ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే 7 మార్లు యోర్దాను నదిలో మరి మునిగి స్నానము చేయమని చెప్పారో అక్కడ నయమాను అదే రీతిగా చేయడం మనము చూస్తాం. అదే రీతిగా చేసినందుకు ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు ఆయనను స్వస్థపరిచారు. ఈరోజు ఉదయకాల సమయమున కూడా మన పరిస్థితి ఏంటి? దేవుని గురించి మనం అనేకులకి చెప్పుచున్నామా? దేవుని మాటను తెలియచేస్తున్నామా? వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ మనము చూస్తే మరి ఒక దేశంలో ఈ చిన్నది ఉంది, కానీ ఏమాత్రము భయపడలేదు. అయ్యో నేను ఇలాగ మాట్లాడవచ్చా లేదా నేను ఇలా మాట్లాడితే వారు ఏమనుకుంటారని కూడా భయపడలేదు. ఎందుకంటే పూర్తి విశ్వాసము దేవుని యందు ఉంచింది. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు కార్యములు ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను ఈ మాటలు పలుకుచున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనను స్వస్థపరిచారు కాబట్టి ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని సాక్ష్యమిస్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులని మనము చూస్తాం. ఈ గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభువారి జనన వార్త విన్నప్పుడు వారు సమస్తము, వారు చూచింది, వారు విన్నది అన్నీ కూడా అక్కడ వారు చెప్పడము మనము చూస్తాం. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ వారు చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని గురించి వారు అక్కడ విజయంగా దేవుని సువార్తను ప్రకటించడం మనము చూస్తాం. ఈరోజు మనం అనుకుంటున్నామేమో మనము దేవుని మాటను చెప్తే ఎవరైనా వింటారా లేదా అని. మనము చేయవలసిన పని మనము చేయాలి. దేవుడు చేయవలసిన కార్యము ఆయన చేస్తాడు. ఇక్కడ చిన్నది ఎలాగైతే యజమానురాలితో నా ఏలిన వాడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే స్వస్థపరచబడతాడని ఎంత విశ్వాసంతో అనిందో అదే విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, నీ వంటి దేవుడు మరి ఒకరు లేరు. దేవా, ఈరోజు వాక్యము నుంచి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, ఆ చిన్నది ఎట్టి విశ్వాసము మీ అందు కలిగి ఉందో అటువంటి విశ్వాసము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపులోనికి మీరు తీసుకొని రండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.